ఓం శ్రీ మాత్రే నమః. 592వ నామము చంద్రనిభ. బ్రహ్మరంధ్రానికి ఓం చంద్రనిభాయై నమః. బ్రహ్మరంధ్రానికి క్రిందగా చంద్రుడు ఉంటాడు. అతడు శక్తికూట స్వరూపుడు. అందువలన అమ్మ చంద్రునితో అక్కడ సాదృశ్యం పొంది ఉంటుంది. అంటే అక్కడ ఈ సహస్రారానికి ఈ ఆజ్ఞాచక్రానికి మధ్యలో అమ్మ చంద్రనిభ అనే చంద్రుని స్థానం, అక్కడ చంద్రుడు ఉంటాడు. అతను శక్తి స్వరూపుడు. అందువలన అమ్మ చంద్రునితో ఇక్కడ అమ్మకి చంద్రుని రూపంలో కూడా అమ్మకి బొట్టు కూడా పెడతారు. అలా అమ్మ చంద్రునితో సాదృశ్యం కలిగి ఉంటుంది. అందుకని ఎక్కడ స్థిరస్థిత అయినటువంటి అమ్మ చంద్రునితో కిందకు వచ్చేసరికి చంద్రునితో సాదృశ్యం కలిగి ఉంటుంది. తర్వాత 593వ నామము ఫాలస్తా. ఓం ఫాలస్తాయై నమః. ఫాలం అంటే నుదురు భాగం. నుదురు అంటే అక్కడ హృలేఖలో హ్రీం అనే దాని యందు బిందువు రూపంగా ఉంది. ఇక్కడ నుదురు బిందు రూపంలో ఉన్నది అని చెబుతున్నారు. అయితే హ్రీం అనేది అక్కడ బిందు రూపంగా అమ్మ ఇక్కడ ఉంది. అందుకే అక్కడ అర్ధచంద్రాకారంగా భావించాలి. అక్కడ మనము ఆ బిందు స్వరూపంగా మనము బొట్టుని పెట్టుకుంటాము. ఆ అమ్మ భువనేశ్వరీ దేవి. బీజం హ్రీం. అర్ధమాత్ర అంటే అకార ఉకార మకారాలకి పైన ఉంటుంది. సప్తవర్ణాలు కలిగి ఉంటుంది అమ్మ. ఇక్కడ 7 వర్ణములతో కలిగి ఉన్నటువంటి తల్లి ఫాలమందు అంటే నుదురు యందు అర్ధచంద్రాకారంగా హ్రీం బీజ స్వరూపంగా అకార ఉకార మకారాలకి పైన ఉంటుంది. అది సప్త వర్ణాలతో కూడుకుని ఉంటుంది అని ఫాలస్థ అయిన అమ్మకి నమస్కారం చేసుకుంటూ 594వ నామము ఇంద్రధనుప్రభ. అక్కడ శిరస్థిత అయిన తల్లి చంద్రనిభ అయింది. ఇక్కడ ఫాలస్థ అయిన తల్లి ఇంద్రధనుప్రభ అయింది. ఓం ఇంద్రధనుప్రభాయై నమః. ఇంద్రధనస్సు ఎంత కాంతితో రంగులతో విలసిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ అమ్మ ఇంద్రధనుస్సు ప్రకాశం కలిగి ఉంటుంది. ఆ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. నిత్యం మరి నుదురునందు దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే ఓం లేక హ్రీం అనేటువంటి అర్ధమాత్ర కాలపు బిందువు ఉంటుంది. దాని పై భాగంలో పాదమాత్రా కాలం కలిగినటువంటి అర్ధచంద్రుడు అని ఉన్నాడు. అదే ఇందాక చంద్రనిభ అన్నారు కదా. ఇక్కడ ఇంద్రధనస్సులో సప్తవర్ణాలతో వెలిగేటువంటి ఇంద్రధనస్సు ఉన్నట్లే అక్కడ అర్ధచంద్రుని యందు కూడా అనేక రంగులు కలిగినటువంటి అమ్మ. ఇక్కడ కూడా 7 రంగులే చెప్పారు. అందువలన అమ్మ ఇంద్రధనుప్రభ అన్నారు. ఇంద్రధనస్సులాగా సప్తవర్ణములతో చక్కగా ప్రకాశిస్తూ ఉంది. ఫాలస్థ అయిన తల్లి ఇంద్రధనుప్రభగా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. 595వ నామము హృదయస్థ. అమ్మ హృదయస్థాయై నమః.